నువ్వు నెలకి ఎన్నిసార్లు పబ్బుకు పోతావు? 3-4 సార్లు పోతావు. నేను సంవత్సరంలో ఒకసారి కూడా పోను. ఇప్పుడు నేను గొప్ప జ్యోతిష్కున్నా, నువ్వు గొప్ప జ్యోతిష్కునివా? మీరే కాదు, నువ్వే కదా. ఓకే ఓకే, మీరు చెప్పే విధంగా అయితే నేను చెప్పే విధంగా అయితే వాస్తవంగా నీ దుకాణం నీ యాంకరింగ్ బంద్ చేసుకొని ఇవాళ నువ్వు మొత్తం స్టేట్ మండబెట్టేసేయాలి. అంటే నువ్వు టాప్ పొజిషన్ లో ఉన్న జ్యోతిష్కుడు. శివ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ ఇన్ తెలుగు స్టేట్స్. ఎందుకంటే పబ్బులు ఉంటాడు కదా. సో విడాకులు తీసుకుంటాడు శివకే తెలుసు, చచ్చిపోయేటోడు శివకే తెలుసు. ఏమన్నా ఉందా అంటే వీళ్ళని చూసి బాధపడే స్థాయి నుండి, అసహించుకునే స్థాయి నుండి చివరికి వీళ్ళను ఇంకా ఒక దరిద్రం కొట్టు పని చేస్తుంది. రోడ్డు మీద కుక్కలు చూస్తుంటే తలకాయ ఎట్లా తిప్పుకుంటాం అట్లా తిప్పుకునే పరిస్థితికి వచ్చిన నేను. ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా నాకు ప్రాబ్లమే. ఇప్పుడు నువ్వు అడిగినావు, నాకు కూడా ఉంటుంది నాయన ఎంజాయ్ చేయాలని. ఇంకా నేను ఇంకో విషయం చెప్పేది ఏంటంటే, నేను ఆల్రెడీ నా బట్టలు ఇప్పిన, నా అంగిప్పిన, లుంగిప్పిన, బనీని ఇప్పిన, డ్రాయర్ ఇప్పిన, ఒక చిన్న మొల్దారం ఉండే అది కూడా ఇప్పమన్నారు, ఇప్పేసిన. ఏం లేదురా అంటే కిడ్నీలు విక్కువలిగినాయి. ఇంకేమున్నాయి? ఏం చూపిస్తావు నా గురించి నువ్వు?